సమాజంలో పరిస్థితులు మారిపోతున్నాయి. కన్నతండ్రులే కసాయిల్లా మారుతున్నారు. ఆడపిల్లలను దేవతల్లా చూసుకోవాల్సిన వారే నరకం చూపిస్తున్నారు. సమాజంలో వచ్చిన ఈ చండాలపు మార్పుకు ఈ క్రైమ్ ఓ సూచిక. ఇలాంటి పనికిమాలిన తండ్రి కర్ణాటకలో ఉన్నాడు. అతని పేరు నాగేంద్ర. వయసు 54 ఏళ్లు. బెంగళూరులోనే ఉంటున్నాడు. నాగేంద్ర క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. నాగేంద్రకు ఓ కూతురుంది. పేరు లక్ష్మీ దుర్గా. చదువులో చాలా తెలివైన అమ్మాయి. పిహెచ్డి పూర్తి చేసింది. ఇప్పుడు బెంగళూరులోని ఎస్విఐటి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తోంది. అయితే నాగేంద్ర కూతురి మీద కోపం పెంచుకున్నాడు. ఆమెకు మంచి జీతం వస్తూ ఉండడంతో తన దగ్గరే ఉంచుకోవాలనుకున్నాడు. ఆమె జీతం కోసం పెళ్లి కూడా చేయొద్దని కుట్ర చేశాడు. కానీ లక్ష్మీ దుర్గా తల్లి ఒత్తిడి చేయడంతో ఆమెకు సంబంధాలు చుట్టం మొదలు పెట్టారు. జూలై 22న ఉన్నత చదువులు చదివిన ఓ యువకుడు లక్ష్మీ దుర్గను చూసేందుకు ఇంటికొచ్చాడు. దగ్గరి బంధువులంతా కూడా వచ్చారు. పెళ్లి చూపులు జరుగుతూ ఉన్నాయి. లక్ష్మీ దుర్గకు ఆ కుర్రాడు నచ్చాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ధనవంతుల కుటుంబమే. అయితే తీరా అన్నీ సెట్ అయిన తర్వాత పెళ్లి నిర్ణయం తీసుకున్నారు. కానీ నాగేంద్ర ఈ ప్రపంచంలో ఏ తండ్రి కోరని కోరికలు కోరాడు. ఏ తండ్రి అయినా కూతురు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాడు. మంచి ఇంటికి కోడలుగా వెళ్ళాలి, ఆమె సంసారం నిండుగా ఉండాలి, సుఖ సంతోషాలతో గడపాలి, మా జీవితం దాదాపు ముగిసిపోయింది, బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ నాగేంద్ర మాత్రం తల నిండా విషం నింపుకున్న నాగుపాము లాంటి వాడు. పెళ్లి కొడుకుకు జలకిచ్చాడు. మా అమ్మాయిని మీకు ఇవ్వాలంటే కొన్ని షరతులున్నాయని చెప్పాడు. నేను నా కూతురిని చదివించేందుకు చాలా ఖర్చు చేశాను. అందుకు మీరు 40 లక్షల రూపాయలు ఎదురు కట్నం ఇవ్వాలి. ఎందుకంటే ఆమె మంచి ఉద్యోగం చేస్తోంది. 2 లక్షల రూపాయల శాలరీ వస్తోంది. రేపు పెళ్లైన తర్వాత ఆ మొత్తం మీరే తీసుకుంటారు. కాబట్టి నాకు ఎదురు కట్నం ఇస్తేనే మా అమ్మాయిని ఇస్తామని చెప్పాడు. ఆ మాటలకు అందరూ అవాక్కయ్యారు. ఇదే విషయాన్ని పెళ్లి కొడుకుని ప్రశ్నించాడు నాగేంద్ర. మీరు ఇవ్వడానికి సిద్ధమేనా అనడంతో పెళ్లి కొడుకు నవ్వాడు. మీ కూతురేమంటుందో చెప్పమనండి అని తెలివిగా సమాధానమిచ్చాడు. తన తండ్రి అందరి ముందు పరువు తీశాడని లక్ష్మీ దుర్గ కన్నీటి పర్యంతమైంది. తనకు వచ్చిన మంచి సంబంధం తండ్రే చెడగొడుతున్నాడని గదిలోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. అయితే నాగేంద్ర భార్య తన భర్తను మందలించింది. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? మనమే మన కూతురికి ఎంతో కొంత శక్తి కొద్దీ ఇవ్వాలి, అత్తారింటికి పంపించాలి. వాళ్లను ఎదురు కట్టం అడుగుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పింది. అక్కడున్న ఇతర బంధువులు కూడా తిట్టారు. అయితే సదరు పెళ్లి కొడుకు లక్ష్మీ దుర్గను పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపించాడు. నాకు అమ్మాయి నచ్చింది, ఆమెను చేసుకుంటాను, కానీ ఎదురు కట్నం ఇవ్వమనడం నచ్చలేదని చెప్పాడు. ఇంతలో బంధువుల ప్రోద్బలంతో తన అభిప్రాయం చెప్పాలని లక్ష్మీ దుర్గను అడిగారు. లక్ష్మీ దుర్గ కూడా మా నాన్న తప్పుగా మాట్లాడారు, క్షమించండి, మీరు ఎలాంటి ఎదురు కట్నం ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు ఈ సంబంధం ఇష్టమేనని చెప్పింది. దీంతో ఎలాంటి కట్నం ఇవ్వకపోయినా కూడా సంబంధం కుదుర్చుకునేందుకు రెడీ అయ్యారు. బంధువులంతా తిట్టడంతో నాగేంద్ర కోపంతో బయటకెళ్లాడు. బంధువులంతా వెళ్లిపోగానే నాగేంద్ర తన కూతురు భార్యను తిట్టడం మొదలు పెట్టాడు. అంతకు ముందు నుంచే ఆర్థిక విషయాల మీద గొడవలు జరుగుతున్నాయి. లక్ష్మీ దుర్గ జీతం మొత్తం తనకే ఇవ్వాలని పేచీ పెట్టేవాడు. కానీ ఆమె తన తల్లికిచ్చేది. ఎవరికిస్తే ఏంటి, ఆడపిల్లను మంచి ఇంటికి కోడలుగా పంపాలి, ముందు పెళ్లి చేయాలని భర్తను వారించింది. అయినా సరే నాగేంద్ర తగ్గలేదు. ఎదురు కట్నం ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆమె జీతంలో కొంత నెల నెలా ఇవ్వాలని చెప్పాడు. అది కూడా కుదరదని అన్నారు. నేను ₹1 ఇవ్వను, మీకు ఏ కష్టం వచ్చినా నేనే చూసుకుంటాను, తల్లిదండ్రులను నేను వదిలేయను, మీ అన్ని విషయాలను నేనే చూసుకుంటాను, తమ్ముడు ఉన్నా నాదే బాధ్యత అని కూడా చెప్పింది లక్ష్మీ దుర్గ. కానీ నాగేంద్ర ఒప్పుకోలేదు. ప్రతిరోజు గొడవలు జరుగుతున్నాయి. మొత్తానికి కూతురు మాత్రం తన మాట వినదని తండ్రి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఇక కూతురు ఇంటి నుంచి వెళ్లిపోతుందని రగిలిపోయాడు. తాను కూతురిపై పెట్టిన పెట్టుబడి ఇక రాదు. నా మాట వినడం లేదు, నా మాట వినని కూతురిని చంపేయాలనుకున్నాడు దుర్మార్గుడు. అతను మూర్ఖుడని మామూలుగానే అందరికీ తెలుసు. కానీ కోపం వస్తే హత్యలకు కూడా వెనుకాడని ఎవరూ ఊహించలేదు. ముందు 2 రోజులు ఇంటికి కూడా రాలేదు నాగేంద్ర. బయటనే క్యాబ్ నడుపుకుంటూ ఉన్నాడు. కుటుంబ సభ్యులు రావాలని కోరినా కూడా వినలేదు. అయితే జూలై 25న కాలేజీకి వెళ్ళింది లక్ష్మీ దుర్గ. అప్పటికే 3 క్లాసులు తీసుకుంది. సాయంత్రం ఇంటికి వెళ్లాలని రెడీ అయింది. 3 గంటల సమయంలో తన కారులో కాలేజీకి వచ్చాడు నాగేంద్ర. వస్తూ తన వెంట కత్తిని కూడా తెచ్చుకున్నాడు. తాను అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మీ దుర్గ తండ్రిని అనడంతో అందరూ అతన్ని లోనికి పంపించారు. లక్ష్మీ దుర్గ ప్రొఫెసర్లంతా కూర్చునే గదుల్లో బిజీగా ఉన్నారు. తాను లక్ష్మీ దుర్గను కలవాలి, ఆమె నా కూతురని చెప్పడంతో అక్కడే ఉన్న అటెండర్ కూడా రూమును చూపించాడు. అందులోనే మేడం ఉంటారన్నాడు అటెండర్. సరాసరి గదిలోకి వెళ్లిపోయాడు. ఆమె ఏవో పేపర్లో చదువుకుంటూ గదిలో ఉన్నారు. తన తండ్రిని అక్కడ చూడగానే షాక్ అయింది. ఎందుకంటే తన తండ్రి ఎప్పుడూ కూడా కాలేజీలోకి రాలేదు.
అయినా ఆమె ప్రశాంతంగానే ఉంది. తండ్రి రాగానే లేచి నవ్వింది. కానీ ఆమెకు భయంగానే ఉంది. కూర్చోమని చెప్పింది. కానీ ఆ నీచుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కత్తి తీసి దగ్గరకు వెళ్లి పొట్టలో పొడిచాడు. ఆమె గట్టిగా కేకలేసింది. తండ్రిని నెట్టేసే ప్రయత్నం చేసింది. ఆమె కేకలు విని ఇతర స్టాఫ్ గదిలోకి పరిగెత్తారు. అప్పుడే మరోసారి మెడ మీద పొడిచాడు దుర్మార్గుడు. అందరూ అతన్ని లోపు పట్టుకున్నారు. అయినా వారందరిని నెట్టేసుకుని బయటికెళ్లిపోయాడు. రక్తం ఉన్న కత్తితోనే కారు దగ్గరకు వచ్చి పారిపోయాడు. పోలీసులకు కాలేజీ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి లక్ష్మీదుర్గను తరలించారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెప్పారు. మరోవైపు క్రైమ్ సీన్ కి వచ్చిన పోలీసులు అతని ఫోన్ సిగ్నల్ ఆధారంగా సిటీలో అరెస్ట్ చేశారు. అప్పుడేమన్నాడో తెలుసా? నేను చంపాలనే నా కూతురిని పొడిచాను. నాకు 40 లక్షలు ఎదురు కట్నం ఇవ్వాలంటే ఇవ్వడానికి ఒప్పుకోలేదు. నెల నెల జీతంలో కొంత ఇవ్వమన్నా కూడా ససేమేరా అంది. అందుకే చంపాలనుకున్నానని మూర్ఖంగా చెప్పాడు. మరి నీ కూతురిని చంపితే 40 లక్షలు వస్తాయా అని పోలీసులు ప్రశ్నిస్తే నీళ్లు నమిలాడు. కూతురి బాగోగులు కోరుకుంటారు కానీ డబ్బు కోసం కన్నబిడ్డ ప్రాణం తీస్తారా అంటూ పోలీసులు గడ్డి పెట్టారు. అతని మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కి పంపించారు. పోలీసులు విచారణ జరిపిస్తున్నారు. పెంచి పెద్ద చేసిన తండ్రే డబ్బు కోసం ప్రాణం తీసేందుకు ప్రయత్నించడంతో చావు బ్రతుకులతో పోరాడుతోంది లక్ష్మీదుర్గ. ఎంతో కష్టపడి చదువుకుని జీవితంలో సెటిల్ అయిన సమయంలో తండ్రే ఎముడయ్యాడు. డబ్బు కోసం కన్నబిడ్డనే శత్రువుగా చూసిన తండ్రి చివరకు తండ్రి అనే పదానికే మచ్చ తెచ్చాడు. లక్ష్మీదుర్గ తల్లిదండ్రులను జీవితాంతం చూసుకుంటానని చెప్పిన ఆమె ప్రేమను కాదు జీతాన్నే చూసిన నాగేంద్ర కూతురి ప్రాణాల మీదకు వెళ్లాడు. పిల్లలు తల్లిదండ్రులకు పెట్టుబడి కాదు, బాధ్యత. డబ్బు కోసం బంధాలను చంపేస్తే చివరికి మిగిలేది పశ్చాత్తాపమే. ప్రస్తుతం లక్ష్మీదుర్గ ప్రాణాలతో పోరాడుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని అందరం కోరుకుందాం. మరి ఈ తండ్రికి ఎలాంటి శిక్ష వేస్తారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.